నమస్తే, నేను మీరు చూస్తున్నారు ఏఎన్ఎన్ న్యూస్. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలపై నేడు కలెక్టరేట్ ముట్టడికి పిలుపుతో కర్నూలు జిల్లాకు బయలుదేరిన అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలను గొనుగండ్ల పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం, కొస్కి, ఆదోని, పెద్ద కడుబూరు నుండి వచ్చామని, మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం చాలా దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేదని, మా సమస్యను వీళ్ళని త్వరగా పరిశీలించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల సమ్మె 23 రోజులు చేరుకున్న అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించి సుప్రీంకోర్టులో నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా విస్మరిస్తోందని విమర్శించారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న అంగన్వాడీలు సరైన వేతనం లేక రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందరూ సుమారు 30 సంవత్సరాలు పనిచేసి పదవి విరమణ పొంది ఎలాంటి ప్రయోజనాలు, ఆర్థిక భరోసా లేకుండానే ఇబ్బందికర జీవితాలు గడపాల్సి వస్తుందని అన్నారు. చర్చలకు ఆహ్వానించి స్నేహపూర్వకంగా వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం తీసుకునే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆయా ప్రయత్నాలు చేయబోగా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయుల ద్వారా నడపాలని చూడటం రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీలైనంత త్వరగా అంగన్వాడీలని సమ్మె పరిష్కారం చేయబోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. మాకు కనీస వేతనం 26,000, మాకు కనీస వేతనం 26,000. భగభగమండే సూర్యుని చూడు, భగభగమండే సూర్యుని చూడు. ఈ రోజు మన సమ్మె అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమ్మె 23వ రోజు. ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి, అక్కడ శాంతియుతంగానే సమ్మె చేయాలని చెప్పినారు. మాకైతే యూనియన్ వాళ్ళు ఏ గొడవలైతే లేనే లేదు. శాంతియుతంగా సమ్మె చేయాలంటే మా న్యాయమైన కోరికలు అడగడం కోసం మేమంతా కలిసికట్టుగా మంత్రాలయం నియోజకవర్గం నుంచి మంత్రాలయం మండలం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరు బయలుదేరుతా ఉంటే ఇక్కడ మధ్యలో గోనెగండ్ల స్టేషన్ వాళ్ళు మమ్మల్ని ధర్నాకు పోకుండా ఆపేసినారు. ఫ్రెండ్స్, మేమంతా ఇక్కడే కూర్చొని ఇంకా సమ్మెను నిర్వహిస్తున్నాము. మాకు ప్రభుత్వము మొండి వైఖరి వదిలి మా న్యాయమైన కోరికలను ఆమోదించాలని సభాముఖంగా తెలియడమైనది. ఉదయం నుంచి మేమంతా ఇక్కడే సమ్మె చేస్తున్నాము. ఇంకా ఇక్కడే ఉన్నాం. నా పేరు దాక్షాయని, మాది మంత్రాలయం ప్రాజెక్టు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కోసిగి మండలం. మేము ఈరోజు ధర్నా విషయమై కోసికి వెళుతుంటే మీరు కలెక్టరేట్ ముట్టడిచ్చి మీరు అంతా గందరగోళం చేస్తుంటే మేము చూస్తూ ఊకుంటామా అని మరి పోలీసు వ్యవస్థ మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. సార్, మేము మా న్యాయమైన కోరికలు చెప్పుకోవడానికే వెళుతున్నాం. మేము గోనెగండ్ల పోలీస్ స్టేషన్ మేము న్యాయపరమైన సమస్యల కోసమే మేము పోరాడుతున్నాము. మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాం కదా, మా సమస్యలు ఎలాంటివి అనేది మాకు తెలుసు అని మేము న్యాయంగా వాళ్ళని సంస్కారంగా అడిగినా కూడా లేదమ్మా, మాకు పైన ఒత్తిడి ఉంది, మేము మా ప్రెజర్ ఉంది కాబట్టి మా విధులు మేము నిర్వహించాలని వాళ్ళు మా మీద డిమాండ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ విధులు వాళ్ళంతా పర్ఫెక్ట్ గా చేస్తున్నప్పుడు మా విధులు కూడా మేము చేసుకోవాలని మేము కూడా పోలీసు వ్యవస్థను అడుగుతూ ఉన్నాము. మరి పోలీస్ స్టేషన్స్ నేరస్తుల కోసం పెట్టినారా, మరి ఇలా ఉద్యోగం చేస్తున్న వాళ్ళని పెట్టినారా అని మరి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. మరి ఇలా అరాచకం చేస్తూ మహిళలపై నువ్వు అన్ని అక్క చెల్లెమ్మలని మరి ఎన్నో మరి హామీలు అమలు చేశారు. మరి మీరు పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీల మేరకే మేము పోరాటం చేస్తున్నాము. మరి తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు పెంచుతానన్నారు. మరి తెలంగాణకి వేతనం పెరుగుతూనే ఉంది. మీరు ఏ విషయంపై మీరు స్పందించడం లేదు. మరి పోలీసు వ్యవస్థ ఉంటుంది ఎవరో ఒకరు వెళ్ళి మీ సమస్యను పరిష్కరించాలి, కానీ మీరు అంతా ఉన్నంత మంది రోడ్డు మీద పడితే ఎక్కడమ్మా జరిగేది పరిష్కారం అని అంటున్నారు. మరి మేము న్యాయంగానే అడుగుతున్నాము. మేము ప్రతిదీ మీకు తెలుస్తుంది. ప్రభుత్వానికి గ్రౌండ్ లెవెల్ నుండి ఒక రిపోర్ట్ అందాలంటే కేవలం అంగన్వాడీ వర్కర్ వల్లే సాధ్యం అవుతుంది. ఎవరు చేయలేరు ఈ వర్క్. మరి ఎప్పుడు పడితే అప్పుడు వర్షన్స్ చేంజ్ చేసి యాప్లంటూ ఆ యాప్ అంటూ ఈ యాప్ అంటూ ఎన్నో వర్కులు మా మీద వర్క్ ప్రెజర్ పెంచుతున్నారు. మరి ఇవన్నీ విషయంపై మరి ప్రభుత్వం స్పందించాలని మరి ఈ రోజుకి 23 రోజులుగా మా సమ్మె కొనసాగుతున్నా మరి ఎటువంటి మరి స్పందన రావడం లేదు. మా మీద ఎలాంటి మరి గర్భవతులకు, బాలింతలకు విధులు నిర్వహించాలని వాళ్ళు బాధపడుతున్నారని వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రభుత్వం ఎక్కడ జనాలు మాకు ఓటు వేయరని మా ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు జరుగుతాయని, ఎక్కడ ప్రజలు మాకు ఓటు వేయకున్నట్లు పోతారని మరి జగన్ ప్రభుత్వం భయపడుతుంది. మరి మా ఓట్లు మీకు అవసరం లేదని అడుగుతున్నాము. మా బాధ మీకు కనిపించడం లేదని అడుగుతున్నాము ప్రభుత్వాన్ని. మరి మా కోరికలు కూడా మరి న్యాయంగా మరి మీరు సంస్కరిస్తే మేము కూడా న్యాయంగా మేము విధుల్లోకి వెళ్ళి మా విధులను కూడా నిర్వహించుకుంటాము. మరి 5వ తేదీ
తేదీ లోపు మరి ఉద్యోగాల్లో మీరు జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని ఉద్యోగంలో నుండి తీసేస్తామని అంటున్నారు. మరి 5వ తేదీ కాదు, మీరు ప్రభుత్వం నుండి మాకు సరైన సమాధానం వచ్చేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. ఇది మేము ఇంకా ఉగ్రతంగా మేము కొనసాగిస్తాము. మేము ఎక్కడ ఆగినా అక్కడ ధర్నానే ఉంటుంది, అక్కడ న్యూస్ మీడియానే ఉంటుంది. ప్రతిదీ మేము ప్రభుత్వానికి మా సమస్యలు పంచుకుంటూనే ఉంటాము. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ కోసిగి మండలం, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం సెక్టారు రచ్చమారి గ్రామము మాది. నేను యూనియన్ లీడర్ మాట్లాడుతున్నాను. మేము మా కనీస కోరికలు చెప్పే విధంగా కూడా కర్నూలుకు పోతుంటే మమ్మల్ని మధ్యలోనే లేడీస్ అని చూడకుండా ఎక్కడంటే ఎక్కడ నిలబెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తరలించినారు. ఈ రోజు మేము ఏం తప్పు చేసింటే మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినామని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు మేము ఏం పొరపాటు చేసినాము? కనీసం మా కోరికలు సమస్యలు చెప్పేంత, మాకు కలెక్టర్ గారికి విన్నవించుకునేంత కూడా ఇవ్వకుండా మమ్మల్ని మధ్యలోనే చేసి చాలా మంది చాలా సమస్యలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మరి ఈ రోజు మేము ఏం తప్పు చేసినారని పోలీస్ సార్ వాళ్ళని అడుగుతున్నాము. 26,000 చేయాలంటే సామాన్య ఫ్యామిలీ బతకనికి 26,000 అసలు సరిపోవటం లేదు. మాకు 11,500 ఇచ్చి జీతం పెంచకుండా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే కూడా ఈ రోజు ప్రభుత్వము ఇవి చర్చలు చెప్తున్నామని చెప్పి మమ్మల్ని చర్చలతో కాలయాపన చేసి మమ్మల్ని నిరాకరించడం చేస్తున్నారు. మేము కనీస కోరిక డిమాండ్లు, కనీసం నేను వితంతువును, మా హస్బెండ్ చనిపోయి 6 సంవత్సరాలు అయింది, నార్మల్ పెన్షన్ కూడా రావటం లేదు. ఈ రోజు జగన్ సార్ ఏమంటున్నారంటే నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అని అంటున్నారు. మరి నవరత్నాలు ఎక్కడుంది? అది న్యాయమా? మేము ధర్నాలు చేసుకోనీకి లేదు, చెప్పుకోనీకి లేదు, ఏం చేయలేనప్పుడు మేము ఎందుకు చేయాలా? మా సమ్మెలు కూడా మానుకొని మీరు ఇంట్లోకి వెళ్ళాలని చెప్తున్నారు. ఈ రోజు దుర్మార్గం ఏమంటే సచివాలయాలకు అంగన్వాడీ సెంటర్లు అప్పగించింటే తాళాలు పగలగొట్టి వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. కనీసం వాళ్ళకు మరి 13,000 జీతము 28,000 చేసింది ప్రభుత్వము. వాలంటీర్లకు 5,000 ఉన్నది 750 బర్త్డే కానుక చేసుకుంటే మేము చచ్చిపోయిన దినాలు చేసుకోవాలని ఈ రోజు మేము ప్రభుత్వంని ప్రశ్నిస్తున్నాము. మరి మా బాధలు వాళ్ళకి ఎవరికి అర్థమైతలేవా? మా సమస్యలు మాకు దండిగా ఉంది. ఒక ఫ్యామిలీ రేపొద్దున మేము ఎవరైనా చనిపోతే 57 సంవత్సరాలు అయ్యి ఒక సీనియర్ అక్క చనిపోయింటే ఒక ఇంట్లో ఒకరికి జాబ్ ఇవ్వమని చెప్పినాం. ఈ రోజు ఆ అక్క చనిపోయింటే మన్న ఖర్చులకు కూడా ఇవ్వలేదు. ఇట్లా అన్ని విధాలు చేస్తుంటే మేము పోరాటం తగ్గించేదే లేదు, ఇంకా పెంచుతాం, ఉధృతంగా చేస్తాము. మాకు బీమా సౌకర్యం లేదు, యాక్సిడెంట్ అయితే ఏమీ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. మేము ఏం లేనప్పుడు మరి మీరు చేసేది ప్రభుత్వ ఉద్యోగం అంటున్నారు. సచివాలయాల్లో పోయి పెన్షన్ కి అప్లై చేస్తుంటే ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఆధార్ కార్డు కొట్టిన వెంటనే మీరు గవర్నమెంట్ జాబులు మీరు అర్హులు కాదు అనర్హులు అని చెప్తున్నారు. మరి ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరిని మేము సమర్థించము, మేము ఖండిస్తున్నాము. మరి మా ఓట్లు అక్కర్లేదా? మేము 106,000 మంది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఉంటే మరి ఈ రోజు మా ఓట్లు వాళ్ళకి అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నాము. మేము మా సమస్యలు న్యాయమైనవి అని మేము భావిస్తున్నాము. కానీ మమ్మల్ని ఇంత టార్చర్ హరాస్మెంట్ చేయకూడదు. విధులకు వెళ్ళేదే లేదు, ధర్నా కొనసాగిస్తాము, ఇంకా ఉధృతం చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభాముఖంగా తెలియజేయడం. పేరు లావణ్యదేవి, రచ్చమరి గ్రామము, 5వ సెంటర్. సార్ మాది పెద్దకడూరు మండలం చిన్నతుమ్మలం గ్రామం నుంచి మేము కర్నూలు ధర్నా కోసమని వెళ్తున్నాము. మధ్యలో సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని వెహికల్ ఆపేసి ఇక్కడ స్టేషన్ దగ్గరికి తీసుకొని వచ్చినారు. మేము న్యాయమైన కోరికల కోసమే మేము పోరాడేది. మాకు 26,000 జీతం కోసము, గ్రాట్యుటీ పెంచాలని, ప్రమోషన్లు, హెల్పర్కి ప్రమోషన్లు ఇవ్వని, మినీ వర్కర్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలని, రాజకీయ ఒత్తిళ్లు తగ్గించాలి. 23వ రోజు ఇది మేము చేయడం. కర్నూలుకి మేము వెళ్తుంటే మమ్మల్ని ఇక్కడ ఆపేసినారు, స్టేషన్కి పిలుచుకొని వచ్చినారు. మేమేం దౌర్జన్యం చేయడం లేదు కదా, మేము న్యాయంగానే పోతున్నాము, న్యాయంగానే అడుగుతున్నాం కదా సార్ వాళ్ళని. మేము ఏం తప్పు చేసినామని మమ్మల్ని స్టేషన్కి పిలుచుకొని వచ్చినారు. మేము ధర్నాలు రాస్తారోకలు చేయడం లేదు, మేము న్యాయంగానే అడుగుతున్నాము, న్యాయంగానే పోతున్నాము, కొట్లాడడం లేదు. కొట్లాడేది కర్నూలు కలెక్టర్ ఆఫీసు ముట్టడి కోసం మేము వెళ్తున్నాం, ధర్నా చేస్తున్నాం. మేము అక్కడ పోయి మేమేమి ఇబ్బంది పెట్టడం లేదు కదా ఎవరిని. సుప్రీంకోర్టు కూడా ధర్నా చేయొచ్చని తీర్పు ఇచ్చింది. మేము అదే పదంగానే న్యాయంగానే పోయి ధర్నా చేయడానికి కోసమనే వెళ్తున్నాము. మధ్యలో ఆపడం ఇది అన్యాయము.
జగన్ గారు చెప్పింది మాకు మిగతా రాష్ట్రాల కన్నా 1000 రూపాయలు పెంచుతామని మాకు హామీ ఇచ్చినారు. కానీ సారు అస్సలు ఈసారి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు పెంచుతామని మంత్రి బొత్స నారాయణ గారు చెప్పినారు. ఫస్ట్ మాకు పెంచితేనే కదా మాకి. సార్ నా పేరు కె నాగమణి, పెద్దకడూరు మండలం చిన్నతుమ్మలం గ్రామము, అంగన్వాడీ వర్కర్ సార్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.